కరెక్ట్ నెల రోజుల క్రితం ప్రవీణ్ పగడాల గారు ఆ, చనిపోయారు, ఆయన చంపేశారు, హత్య చేయబడ్డారు అని ఎన్నో అనుమానాలు, మేము పలు అనుమానాల్ని మీడియా ముఖంగా వెల్లడిపరిచాము. అయినప్పటికీ కూడా మాకేది కూడా డిపార్ట్మెంట్ వారి నుంచి, గవర్నమెంట్ వారి నుంచి స్పష్టత రాలేదు. ఆ అనుమానాలు అనుమానాలుగానే ఉండిపోయాయి. ఆ తర్వాత పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా ఐజీ గారు అశోక్ గారు రిలీజ్ చేశారు. అందరూ కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ అండ్ సెల్ఫ్ యాక్సిడెంట్ కింద వాళ్ళు అనౌన్స్ చేసినప్పుడు క్రైస్తవులందరూ కూడా దిగ్భ్రాంతికి లోనయ్యారు, ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. అయినప్పటికీ క్రైస్తవులందరి యొక్క ప్రేమ తత్వం తిరగబాటు కాదు కాబట్టి ప్రేమతత్వం చేత మౌనం వహించి ప్రార్థించే వాళ్ళు ప్రార్థించారు, ఆ అరిచే వాళ్ళు అరుస్తున్నారు న్యాయం కావాలని, ప్రయత్నించే వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. కేఏ పాల్ గారు, మేము పిల్ వేశాము హైకోర్టులో, రిట్ వేశాము హైకోర్టులో, ఆ ప్రాసెస్ నడుస్తుంది. ఈ ప్రభుత్వం ఈ గవర్నమెంట్ లో అంతో ఇంతో మాకు నమ్మకం ఏదైనా ఉందంటే జ్యుడిషియల్ మీదనే, న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది కాబట్టి ఎలాగైనా సరే అందులో మాకు న్యాయం దక్కుతుంది, జరిగిన విషయం ఉన్నది ఉన్నట్టుగా నిజానిజాలు బయటకు వస్తాయని మేము నమ్ముచున్నాము. అప్పటి నుంచి, ఆ రోజు నుంచి ప్రారంభమైనటువంటి ఈ యొక్క ఉద్యమం అలాగే కొనసాగుతూనే ఉంది.